హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. అండ్ ఇప్పుడైతే మనకి ఒక కొత్త వీడియో, ఇది ప్రిడిక్షన్ వీడియో అనమాట. సో లాస్ట్ టైం మనము కల్కి మూవీకి అయితే ప్రిడిక్షన్ ఇచ్చినాము. ఆల్మోస్ట్ సేమ్ ఉండే లైక్ కల్కికి ఇంకా దీనికి. అండ్ ఇప్పుడైతే మనము కొత్త మూవీ దేవరా సెప్టెంబర్ 27th వస్తున్నది. మన ఎన్టీఆర్ అండ్ ఇంకా మన జాన్వీ కపూర్ అయితే ఉన్నారు మెయిన్ లీడ్. అండ్ సైఫ్ అలీ ఖాన్ యాజ్ ఎ విలన్ అయితే ఉన్నాడు. అండ్ మన డైరెక్టర్ వచ్చేసి కొరటాల శివ. సో కొరటాల శివ పాత మూవీ మనకి ఇది ఏమంటాము ఆచార్య వచ్చింది. సో ఆచార్య బిస్కెట్ అయింది. బట్ లెట్స్ సీ ఈ మూవీ ఎట్లుంటుందో. నాకైతే ఈ మూవీ మీద ఫస్ట్ ట్రైలర్ చూసినప్పుడు ఓకే లెట్స్ సీ ఇంకో పాదఘట్టం కాదు అని అనిపించింది. అండ్ ట్రైలర్ 2 చూసినప్పుడు అయితే కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే పాదఘట్టం కాదు, సంథింగ్ ఏదో డిఫరెంట్ అయితే ఉన్నది. బట్ అదేందో మనకైతే అర్థమవుతలేదు అది ఏమున్నది ఏంది అనేది. సో ఆ ట్రైలర్ని చూసి నేనైతే ఒక కన్క్లూజన్కి వచ్చిన లైక్ మూవీ ఎట్లుండబోతుంది ఏముంటుంది అని ఒక చిన్న ప్రిడిక్షన్ అనమాట. సో మీరు కూడా చేసే ఉంటారు లైక్ స్టోరీ ఇట్లుండొచ్చు అని అనుకుంటారు మీరు. సో అట్లా నేను అనుకున్నది మీకు చెప్తున్నాను. సో మీకు నచ్చితే గైస్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా ఇట్లాంటి వీడియోస్ బాగా వస్తుంటాయి. అండ్ ఫస్ట్ మనము ఇప్పుడు ట్రైలర్ కాదు, సో మూవీలోకి వెళ్ళిపోయాం డైరెక్ట్. సో మూవీ ప్రిడిక్షన్ వచ్చేసి ఫస్ట్ ఏంది అని అంటే మనకైతే ఇద్దరు క్యారెక్టర్స్ ఉన్నారు అని అర్థమైపోయి. ఇద్దరు క్యారెక్టర్స్ ఎవరు అంటే లైక్ దేవరా అండ్ దేవరా వాళ్ళ సన్. సో ఇద్దరు అయితే ఉన్నారు అనిపిస్తుంది. ఒకళ్ళేమో ఫస్ట్ లైక్ ఏమంటాము లైక్ ఒక సీరియస్ యాక్షన్ హీరో అని అనుకోండి. సెకండ్ వచ్చేసి ఒక భయపడుతున్న హీరో అనమాట. సో మెయిన్ స్టోరీ వచ్చేసి నాకు భయపడుతున్న హీరో నుంచి స్టార్ట్ అవుతుంది అనిపిస్తున్నది. సో భయపడుతున్న హీరో ఏంటంటే లైక్ వీళ్ళు ఇంకా సైఫ్ అలీ ఖాన్ వీళ్ళ గ్యాంగ్ అంతా వీళ్ళు అటాక్స్ చేసుకుంటా లైక్ దోపిడీలు చేసుకుంటా ఆ కార్గో షిప్స్ని వీటిని సో అవంతా చేసుకుంటూ ఉంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే లైక్ దేవరా వాళ్ళ గ్యాంగ్ ఒకటి ఉంటుంది. అండ్ శ్రీకాంత్ వాళ్ళ గ్యాంగ్ ఒకటి ఉంటుంది. సైఫ్ అలీ ఖాన్ వాళ్ళ గ్యాంగ్ ఒకటి ఉంటుంది. ఇంకొక 2-3 గ్యాంగ్స్ అయితే ఉంటాయి. సో మొత్తం 4-5 గ్యాంగ్స్ ఉంటాయి. సో ఆ 4-5 గ్యాంగ్స్ వాళ్ళు ఏంటంటే లైక్ ఈ దోపిడీ చేస్తుంటారు అని నాకు అనిపిస్తుంది ఒకటి. సో అది చూసి వీళ్ళు ఏంటంటే లైక్ మన యంగ్ ఎన్టీఆర్ మన సెకండ్ క్యారెక్టర్ ఏంది ఇది అని చెప్పి భయపడుతుంటాడు. భయపడి లైక్ ఆ ఊర్లో ఉన్న గ్రామంలో ఉన్న ప్రజలందరూ భయపడుతుంటారు అనమాట. వీళ్ళు కొంచెం అరాచకం ఇంకా సైఫ్ అలీ ఖాన్ వీళ్ళందరూ చంపేస్తుంటారు, అవి ఇవి చేస్తుంటారు అనమాట. సో ఇప్పుడు ఏంటంటే సైఫ్ అలీ ఖాన్ మన ఏరియాలో ఉంటాడు. సైఫ్ అలీ ఖాన్ ఇక్కడ ఊర్లో సంథింగ్ ఏదో ఏమంటాము అడవిలాలో ఉంటాడు అని అయితే మనకు అర్థమైపోయింది ట్రైలర్ చూస్తే. సో మీకు కూడా అదే అర్థమైంది అనుకుంటున్నా. అండ్ ఇప్పుడు ఏమవుతుందంటే లైక్ మన ఏమంటాము ఎన్టీఆర్ పోయి వేరే వాళ్ళని అడుగుతాడు. లైక్ ఏంది ఎన్టీఆర్ పోయి అడుగుతాడు, వేరే వాళ్ళు ఎవరన్నా అడుగుతారో మనకైతే తెలియదు. సో వెళ్ళి అడిగితే అప్పుడు మనకి దేవరా స్టోరీ అనేది అయితే వస్తుంది అనమాట. సో దేవరా స్టోరీ వచ్చేసి ఏంటంటే దేవరా కూడా వీళ్ళతోనే ఉంటుండే. వీళ్ళందరూ లైక్ మన ఏమంటాం ద వే ఆఫ్ లివింగ్ మనది ఏంటంటే లైక్ వాళ్ళని దోపిడీ చేసి మనము ఆ పైసలతో మనం బతుకుతుండే లైక్ అదే ఉంటుండే మనకి మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కానివ్వండి ఏదన్నా కానివ్వండి అని అంటారు అనమాట. సో అట్లా ఏంటంటే ఆ స్టోరీ అంతా ఏం చూపిస్తారంటే నాకు తెలిసి సో ఇక దేవరా ఉంటాడు. దేవరా కూడా వీళ్ళ ఏమంటాము లైక్ ఆ ఫిషర్ మ్యాన్ దాంట్లో ఉంటాడు. సో అక్కడ ఏందని అంటే ఇక అందరు వీళ్ళు దాడి చేస్తుంటారు. దాడి అంటే లైక్ దోపిడీ చేస్తుంటారు అనమాట. దోపిడీ చేసినాక లైక్ ఒకసారి ఏమంటాం సైఫ్ అలీ ఖాన్ ఇక అట్లా కాదని చెప్పి లైక్ చంపితేనే మనం తెలుస్తామని చెప్పి చంపుతాడా అనిపిస్తుంది. సో చంపంగానే ఇక మనకేమంటాం దేవరా అనేటోడు ఎందుకు చంపడం ఎందుకని షాక్లో ఉండి ఏమవుతున్నారు అసలు ఎందుకు చంపుతున్నారు, మనం చేసేది ఏంది దొంగతనం కాబట్టి దొంగతనం చూసుకొని వెళ్ళిపోదాం కదా, మనుషులను ఎందుకు చంపుదామని అంటాడు. సో అది వినకుండా వాళ్ళకి ఇంకెక్కువ చేస్తుంటే ఇక దేవరాకి ఇట్లా కాదు జనాలకి భయం అనేది ఉండాలా. సో భయం లేకపోతే అసలు జనాలు అసలు ఎట్లా పడితే అట్లా చేస్తారు అని చెప్పి తినే ఒక భయంగా వాళ్ళందరినీ చంపేస్తుంటాడు అని అయితే మనకు అర్థమైపోయింది. సో అది ఇంటర్వెల్ బ్యాంగ్ అనుకుంటున్నాను నేను. సో అది ఇంటర్వెల్ బ్యాంగ్ అయినాక సో ఇక వాళ్ళు చంపేస్తుంటే ఇక మనకి సైఫ్ అలీ ఖాన్కి ఇంకా మన ఎన్టీఆర్కి దేవరాకి ఇద్దరికి ఫైట్ ఉంటుంది. లైక్ ఏంటంటే కబడ్డీ దాంట్లో. సో దాంట్లో ఇక ఇద్దరు కొట్టుకుంటారు. లైక్ మీరు ఒకవేళ గెలుస్తేనే నువ్వు ఇక్కడ ఉండాలి, ఎవరు గెలుస్తాలు ఉండాలి సంథింగ్ అట్లా ఉండొచ్చు. సో ఇక వాళ్ళు కొట్లాడుకొని మొత్తం అంతా అయిపోయాక ఇక లైక్ ఏంటంటే ఇక కొన్ని రోజులకి ఏమంటాము దేవరా గెలిచి దేవరా ఏంటంటే మొత్తం ఇక జనాలకి భయం అంటే ఏందో చూపిస్తాడనమాట. సో భయం అంటే ఏందో చూపిస్తాడు. అదే మన సినిమా మెయిన్ స్టోరీ. భయం అంటే ఏందో చూపిస్తే అప్పుడు అందరూ మన కట్టుబాట్లు ఏదైతే రూల్స్ ఉన్నాయో దాన్ని పాటిస్తుంటారు అనమాట. ఆ మూమెంట్లో సైఫ్ అలీ ఖాన్ ఎక్కడికో ఊర్లలోకి వెళ్ళిపోతాడు.
సో ఊర్లలోకి వెళ్ళిపోయినోడు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇక్కడ అసలు ఏమైంది కాక అని అంటే మనం చెప్పడు ఇక. లైక్ ఇప్పుడు యంగ్ ఎన్టీఆర్ అడుగుతున్నాడు కదా, లైక్ యంగ్ ఎన్టీఆర్ కానివ్వండి ఎవరన్నా అడుగుతున్నారు కదా ఏమైందంటే, సో అప్పుడు యంగ్ ఎన్టీఆర్ మళ్ళీ ఎంట్రీ, యంగ్ ఎన్టీఆర్ మళ్ళీ సైఫ్ అలీ ఖాన్ వస్తాడు అని అనిపిస్తున్నది. ఇదంతా నా ప్రిడిక్షనే, మీరు ఏమన్నా అనుకోండి, జస్ట్ నా ప్రిడిక్షన్. నేను ఏమనుకుంటున్నానో అది స్టోరీ నాకు అనిపిస్తుంది. సో మళ్ళీ సైఫ్ అలీ ఖాన్ వచ్చి లైక్ అంటే కొంచెం ముసలి క్యారెక్టర్తోని సైఫ్ అలీ ఖాన్ వచ్చి అప్పుడు ఇక ఏంటంటే లైక్ ఇక మళ్ళీ ఒకసారి అటాక్ చేయగానే ఈ దేవర అనేటోడు లైక్ ఏంటంటే దేవర కొడుకు ఇక ఏమంటాము, అతను కూడా ఉట్టి భయస్తుడు అంటే ఉట్టి భయస్తుడు కాదు, బట్ హీ హ్యాజ్ ఎ కెపబిలిటీ టు ఏమంటాం ఫైట్ చేయడం కానివ్వండి, ఆ షార్క్ని అది కానివ్వండి ఏదైనా చేయగలుగుతాడు. లైక్ హీ హ్యాజ్ ఎ పవర్ఫుల్ మ్యాన్. సెకండ్ ట్రైలర్లో మన జాన్వీ కపూర్ కూడా ఒక డైలాగ్ ఏదో చెప్పింది, లైక్ తన మీద లైక్ గ్రేజ్ లైక్ ఆల్రెడీ ఉన్నది నీలో అని సంథింగ్ అట్లున్నది. సో అదనమాట. మన లాస్ట్కి వచ్చేసరికి మన సైఫ్ అలీ ఖాన్ వస్తాడు. అక్కడ నాకు తెలిసి అయిపోతుంది, అదే క్లిఫ్ హ్యాంగర్ అనుకుంటున్నా. లేదంటే ఇక మళ్ళీ ఏమంటాము పాత దేవర రావచ్చు. మళ్ళీ అదే పాత దేవర ఎట్లా వస్తాడు నాకు కూడా ఐడియా లేదు, బట్ నేనైతే అనుకుంటున్నా గాయస్ ఇది ఒక చిన్న ప్రిడిక్షను. సో ఇది కావచ్చు కాకపోవచ్చు, మీకు ఎట్లా అనిపించిందో మీరు కామెంట్ చేయండి. లైక్ అంటే మీరు కూడా ప్రిడిక్షన్స్ చేస్తుంటారు కదా, లైక్ సేమ్ ఇదే థాట్ ఉన్నారా, లేదంటే ఇంకా మీరు వేరే థాట్ ఉందా? వేరే థాట్ ఉంటే మాకైతే కింద కామెంట్ చేయండి. సో చదివి మేము కూడా లైక్ అరే అవును కదా అట్లా కూడా కావచ్చు కదా అని ఒక చిన్న మాకు కూడా లైక్ బ్రెయిన్ వాట్ వి సే, దాని వర్డ్ గుర్తొస్తలేదు. సో థింక్ చేస్తామన్నమాట, ఆలోచిస్తాం, ఉపయోగిస్తాం అనమాట బుద్ధిని. సో లెట్స్ సీ గైస్. అండ్ మీకు నచ్చిందని అనుకుంటున్న వీడియో, మీకు నచ్చితే నో ద డ్రిల్, లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సీ యు ఇన్ అనదర్ వీడియో. ఇప్పటికైతే బాయ్.